అందరికీ నమస్కారం. నా పేరు నిఖిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. నేనొక రూరల్ డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్‌ని. సో, ఈ ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ప్రకృతి వ్యవసాయాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అండ్ మన ఫార్మ్స్‌లో ఈ ప్రకృతి వ్యవసాయం అనేది యూజ్ చేసిన తర్వాత ఎటువంటి ఈల్డ్ వస్తుంది, పంట మన చేతికొచ్చిన తర్వాత ఎంత ఉపయోగపడుతుంది, అది తిన్న తర్వాత మన ఆరోగ్యానికి ఎంత లాభం చేస్తుందనేది ఈ ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ ఛానల్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏందంటే, ముందుగా నా గురించి తెలుసుకోవాలని అనుకుంటే నేను రూరల్ డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్‌ని. 2018 నుంచి 2020 వరకు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో స్కూల్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ మేనేజ్మెంట్‌లో నేను రూరల్ డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్ కోర్స్ చేశాను. సో, ఈ కోర్స్ భాగంగా మేము రూరల్ డెవలప్‌మెంట్ గురించి, రూరల్ ఎకానమీ గురించి, రూరల్ లైవ్లీహుడ్ గురించి అండ్ ఎఫ్‌పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఎస్‌హెచ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళొక ముఖ్య ఇంపార్టెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్స్. సో, వాళ్ళొక లైవ్లీహుడ్‌ని మనం ఎట్లా పెంచాలి, ఒక న్యూ ఇన్నోవేషన్ టెక్నిక్స్‌ని తీసుకొచ్చి వాళ్ళ ఒక ఇన్‌కమ్ జనరేషన్ అని మనం ఎట్లా పెంచాలనేది అని చెప్పేసి దాని మీద నేను ఒక 2 ఇయర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేశాను. సో, అందులో భాగంగా మేము చేస్తున్న ప్రయత్నంలో నేను చాలా వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నాను. నేను ఒక 3 ఇంటర్న్‌షిప్స్ చేశాను. ఒకటి వచ్చేసి మన అరకు పాడేరు ఏరియాలో కంప్లీట్ ఏజెన్సీ ఏరియాస్, వాళ్ళొక ఫార్మింగ్ టెక్నాలజీ, ఫార్మింగ్ మెథడ్స్, అక్కడ ఒక జెండర్ ఈక్వాలిటీ కానీ జెండర్ ఇంపార్టెన్స్ అనేది మేము అక్కడ తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఎంఎస్ఎంఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో అక్కడ ఒక ఇంటర్న్‌షిప్ చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి క్రెడిట్ సిస్టమ్ ద్వారా ఒక మన సొసైటీలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కానీ వాళ్ళకి జీవన శైలి అనేది ఎట్లా పెరుగుతుంది, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేది ఎట్లా పెరుగుతుంది, ఆ క్రెడిట్ ద్వారా ఆ క్రెడిట్ అనేది ఎట్లా ఉపయోగించుకోవాలి అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఒక గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లా వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది, ఆ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళు ఎంతవరకు బెనిఫిట్ అవుతున్నారు, సబ్సిడీ లెవెల్స్ ఎంతవరకు వస్తున్నాయి అని చెప్పేసి ముద్రా స్కీమ్ మీద ఇంపాక్ట్ ఎవల్యూషన్ అనేది మేము చేయటం జరిగింది. అండ్ దాని తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంప్లీట్గా మన ప్రకృతి వ్యవసాయం చేశాను. సుభాష్ పాలేకర్ గారు ఇంట్రడ్యూస్ చేసిన మెథడాలజీని మేము ఫాలో అయ్యాము. దాంట్లో భాగంగా నేను కర్నూలు ఏరియాలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ ద్వారా కలవటం జరిగింది. వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఒక 2 నుంచి 3 నెలల వరకు కంటిన్యూస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశాము. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నేను అనుకున్నది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వెళ్ళే ముందు ప్రకృతి వ్యవసాయం అంటే నాకు ఒక ఐడియా ఉండేది. లైక్ ఇట్లా ఉంటుంది ప్రకృతి వ్యవసాయం, ఇట్లా ఉంటుంది అని చూడటమే తప్పితే, చదవటమే తప్పితే బుక్స్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది కానీ, లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది కానీ నాకు ఎప్పుడు ఉండలేదు. సో, అక్కడ వెళ్ళటం వల్ల నేను కర్నూలు ఏరియాలో న్యాచురల్ ఫార్మింగ్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో, ప్రకృతి వ్యవసాయంలో గల సీడ్ ట్రీట్మెంట్ కి సంబంధించి నీమాస్త్ర కానీ, బ్రహ్మాస్త్ర కానీ, అగ్నియాస్త్ర, సో ఇటువంటి కషాయాలు కానీ, మన ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ప్రొడక్ట్స్ మనం మేము ప్రిపేర్ చేయటం అక్కడ జరిగింది. అక్కడ ఉన్న ఫార్మర్స్కి మేము ఇవ్వటం జరిగింది. దాదాపు 200 ఫార్మర్స్ వరకు మేము మీట్ అవ్వటం జరిగింది. వాళ్ళ ఒక విధాన శైలి అంటే ఆ ప్రొడక్ట్స్ని వాళ్ళు ఫీల్డ్లో ఎట్లా వాడుతున్నారు, వాళ్ళకి ఈల్డ్ అనేది ఎంత వస్తుంది, ఎన్ని కేజెస్ ఆఫ్ ప్యాడీ కానీ, లేకపోతే వెజిటేబుల్ క్రాప్స్లో కొంతమంది చాలా వరకు యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే, ప్రజెంట్ జనరేషన్ కానీ ఇప్పుడున్న మార్కెట్లో చూసుకుంటే అంతా పెస్టిసైడ్ అయిపోయింది. సో, ఎక్కువ వరకు వెజిటేబుల్ క్రాప్స్లో కానీ, మన ఫ్రూట్స్లో కానీ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ యూజ్ చేయటం ఎక్కువ జరుగుతుంది. సో, దాని ద్వారా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు పెరిగిపోయినాయి. ఇంతకుముందు చూసుకుంటే మన ఒక లైఫ్ స్పాన్ వచ్చేసి ఒక్కొక్కరికి, మన తాత వాళ్ళు కానీ, మన ముత్తాత వాళ్ళు కానీ 90 to 100 ఇయర్స్ బతికారు. ఇప్పుడు మనం చూసుకుంటే 72 లైఫ్ స్పాన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో, ఇట్లాంటి ప్రకృతి వ్యవసాయం ద్వారా పెంచిన పంటను మనం తినటం వల్ల, ఆ పంటని మనం కన్జ్యూమ్ చేయటం వల్ల చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అండ్ ఉమెన్ కి ఎంతో వరకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండిన ప్రోడక్ట్లు తినటం వల్ల ఉమెన్ కి చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉండటం అనేది మేము ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మేము కనుక్కున్నాము. అండ్ ద సేమ్ వే ఎప్పుడైతే మేము ఫార్మర్స్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏం చేసామంటే, మేము అక్కడ ఉన్న ఒక ల్యాండ్ ఒక పరిస్థితిని చూసాము. లైక్ వాళ్ళకున్న భూమి పరిస్థితిని చూసాము, వాళ్ళున్న పొలాలను చూసాము, దాని తర్వాత వాళ్ళకి వచ్చే ఈల్డ్ని చూసాము. ఇప్పటి వరకు ఏమవుతుందంటే, ఆఫ్టర్ ద గ్రీన్ రెవల్యూషన్ కానీ, గ్రీన్ రెవల్యూషన్ తర్వాత డిఫరెంట్ మన గ్లోబలైజేషన్ ఇవంతా అయిన తర్వాత, సో మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది మన పొలాలలో. దీని ద్వారా ఏమైందంటే భూమి యొక్క సారం అనేది చాలా వరకు తగ్గిపోయింది.
సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోయింది. అంత కంటిన్యూస్ యూజ్ చేసే పెస్టిసైడ్స్ వల్ల కానీ ఫెర్టిలైజర్స్ వల్ల కానీ చాలా వరకు భూమి అనేది కంప్లీట్ 80-75% ఆఫ్ భూమి అనేది ఎఫెక్ట్ అయ్యింది. సో మళ్ళీ ఇది రీగైన్ చేయాలంటే నేను ఒకటే మీకు భరోసా ఇస్తుంది ఏంటంటే ఎమ్మటనే 1 ఇయర్లో కానీ 6 మంత్స్లో కానీ 7 మంత్స్లో కానీ ఏ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్ యూజ్ చేసినా కానీ భూమి సారం అనేది పెరగటం జరగదు. సో సాయిల్ ఫెర్టిలిటీ మనకు కావాలనుకుంటే అట్లీస్ట్ 3 to 4 ఇయర్స్ అనేది మనం కంటిన్యూస్గా యూజ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఆ సాయిల్ ఒక గట్టి పడటం అనేది తక్కువ, సాయిల్ మెత్తబడటం కానీ సాయిల్లో మనకున్న పోషక న్యూట్రియంట్స్ కానీ అవన్నీ మళ్ళీ రీగైన్ అవ్వడానికి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత 2020 తర్వాత నుంచి కంప్లీట్గా మేము వీటి ప్రొడక్ట్స్ మీద ఈ ప్రొడక్ట్స్ అనేది ఎట్లా డెవలప్ చేయాలి, ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే మనకి ఎక్కువ వరకు ఈల్డ్ రావటం జరుగుతుంది, సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది అని చేసిన తర్వాత మేము కొన్ని ప్రొడక్ట్స్ అనేది రీసెర్చ్ చేసాము. ఆల్రెడీ 1-2 ఇయర్స్ నుంచి మాకు ఆల్రెడీ ఉన్న ఫార్మర్స్తో మేము కనెక్ట్ అయి ఉన్నాము. ఆ ఫార్మర్స్ ద్వారా మా ప్రొడక్ట్ యూస్ చేసాము. వాళ్ళొక మంచి ఈల్డ్ అనేది వచ్చింది. అండ్ ద సేమ్ వే మార్కెట్లో మంచి రేట్ అనేది కూడా వచ్చింది వాళ్ళకి. ఆ పంట ఒక క్వాలిటీ కూడా లైక్ కుకింగ్ చేసేటప్పుడు కానీ, ఆ వెజిటబుల్ కుకింగ్ చేసేటప్పుడు కానీ, కన్స్యూమ్ చేసేటప్పుడు కానీ, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే నార్మల్ ప్యాడీ క్రాప్స్ అవి ఉన్నప్పుడు మేము అవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో చాలా వరకు వీ కెన్ సీ ద డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అనేది మేము చూసాము. లైక్ పెస్టిసైడ్స్ యూజ్ చేసిన క్రాప్స్ ఒకటి, న్యాచురల్ ఫార్మింగ్ యూజ్ చేసిన క్రాప్స్ ఒకటి. ఇది ఏదో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను, నేను మీకు ఏదో చెప్తున్నాను, మీరేదో చూస్తున్నారని కాదండి. నేనేదో కొత్తగా చెప్తున్నది కాదు, ఎప్పటి నుంచో ఉపయోగం జరుగుతుంది. అండ్ మీరు చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయం చెయ్యండి, చేస్తే మంచిది, ఎట్లా చేయాలని కూడా చెప్తున్నారు. సో నేను మీకు ఈ ఛానల్ ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే ఆ ప్రకృతి వ్యవసాయం చేసుకోవడానికి మనకు కావాల్సిన ముడి సరుకు కానీ తయారు చేసుకోవాలి, తయారు చేసుకోవాల ప్రొడక్ట్ కానీ మన దగ్గర కంప్లీట్ అవైలబుల్గా ఉంది. సో మేము ఒక ప్రొడక్ట్తో లాంచ్ చేస్తాం. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. వజ్ర అనే ప్రోడక్ట్ ఒకటి లాంచ్ అయిపోతున్నాను నేను. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి సాయిల్ ఫెర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇన్ ద ప్లేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ యూరియాని రీప్లేస్ చేయడానికి మన ఈ ప్రోడక్ట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ చాలా మంది ఫార్మర్స్ యూజ్ చేశారు. మాకు ఒక మంచి అవుట్కమ్ అనేది వచ్చింది. సక్సెస్ రేట్ అనేది 95-98% అనేది సక్సెస్ రేట్ వచ్చింది. వజ్ర అనే ప్రోడక్ట్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ద్వారా ఇది కంప్లీట్గా న్యాచురల్ కాంపోనెంట్స్ కానీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి తయారు చేసిన ప్రోడక్ట్. దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి నీమ్ కేక్ ఒకటి, క్యాస్టర్ కేక్ ఒకటి, ఇట్లా డిఫరెంట్ న్యాచురల్గా మనకు దొరికే కాంపోనెంట్స్ మేము ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ రేట్ అనేది చాలా వరకు వచ్చింది ఈ ప్రోడక్ట్కి. సో ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్న ఫార్మర్స్ కానీ, దాని తర్వాత అర్బన్ లెవెల్లో కూడా మన నర్సరీస్లో కానీ చిన్న ఫార్మ్స్లో వాళ్ళు యూస్ చేస్తున్న వాళ్ళకి మనకు మంచి సక్సెస్ రేట్ అనేది వచ్చిందని చెప్పేసి వాళ్ళు మంచి దిగుబడి వచ్చిందని చెప్పేసి వాళ్ళు మన దగ్గర తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు అర్బన్ లెవెల్లో ఉండేసరికి మనం కంప్లీట్గా మండీ మార్కెట్స్లో కానీ లేకపోతే సూపర్ మార్ట్స్లో కానీ లేకపోతే చిన్న షాప్స్లో కానీ మన కూరగాయలు కొనుక్కోవడానికి ఇప్పుడు కంప్లీట్గా డిపెండ్ అయిపోయి ఉన్నాము. ఎవరికి అంత టైం లేదు యాక్చువల్గా. వాళ్ళ లైఫ్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎర్నింగ్లో బిజీగా ఉన్నారు. బిజీ లైఫ్ స్టైల్లో ఏమవుతుందంటే హెల్త్ కాన్షియస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. పాస్ట్ రీసెర్చ్ చేసేటప్పుడు కూడా కొన్ని టెక్నిక్స్ అనేది మేము చూసాము. అక్కడ ఆల్రెడీ విలేజెస్లో ఈ టెక్నిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ టెక్నిక్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో, స్కూల్స్లో, లైక్ ఏదైతే మన అప్పర్ ప్రైమరీ కానీ ప్రైమరీ స్కూల్స్ వాళ్ళ ఒక గార్డెన్స్లో పండించి అదే క్రాప్ పిల్లలకి మిడ్ డే మీల్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో నేను మీకు ఈ వీడియోలో ఎట్లానే చెప్తాను. ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. ఎట్లా అంటే మా దగ్గర ఒక పర్టికులర్ టీమ్ ఉంది. టీమ్ ఒక వర్క్ ఏంటంటే మీరు మీ దగ్గర ఎంతైనా స్థలం ఏరియా అనేది నేను ఇంత ఏరియా ఉండాలి అంత ఏరియా ఉండాలని నేను ఎప్పుడు మీకు ఎవరితో రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు. ఈ ఏరియా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎట్లా మేము సెలెక్ట్ చేస్తామంటే మీరు ఎప్పుడైతే మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇంట్లోనే కూరగాయలు పండించుకుందాం అనుకుంటున్నారు, మీ ఓన్ గా మీరు కూరగాయలు పండించుకుందాం అనుకుంటున్నారు, కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ వాట్ ఎవర్ ఏదైనా కానీ. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే మేము మీ దగ్గరకు వచ్చేసి మీ ఏరియాని చూసి మీ ఏరియాని బట్టి మీకు ఎంతవరకు
వరకు ఎన్ని క్రాప్స్ ఎంతవరకు పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ మనకి కొంత ఏరియా ఆఫ్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లో ఒక కార్నర్ కి వచ్చేసి మనము దోసకాయలు కానీ టమాటోస్ కానీ నార్మల్ వెజిటేబుల్స్ అట్లా పెట్టుకోవటం కొంత ఏరియా వరకు మనం అదే పక్కన మనకి సెటిల్మెంట్ లాగా మన క్రీపర్స్ అనేది మనము వాడుకోవచ్చు. చిక్కుడుకాయలు కానీ వివిధ రకమైన క్రాప్స్ క్రీపర్స్ అనేది వాడుకోవచ్చు. ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ లో కొత్తిమీర కానీ లీఫీ వెజిటేబుల్స్ మనం అక్కడ పండించుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఈ టెక్నిక్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తాము, కంప్లీట్ మీ గార్డెన్ అనేది మేము సెటప్ చేస్తాము. మీ గార్డెన్కి కావాల్సిన డ్రమ్స్ కానీ బకెట్స్ కానీ లేకపోతే సీడ్ జర్మినేట్ అవ్వడానికి మనకి క్యాప్సూల్స్ కానీ అవన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఎక్విప్మెంట్ ఫర్ ద న్యాచురల్ ఫార్మింగ్. అక్కడ మీరు టెర్రస్ గార్డెన్ చేసుకోవడానికి కానీ కిచెన్ గార్డెన్ చేసుకోవడానికి కానీ ఏదైతే ఎక్విప్మెంట్ కావాలో ఆ ఎక్విప్మెంట్ మొత్తం మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఐఏసీ మార్క్ ఉన్న సీడ్స్ మేము మీకు అందించడం జరుగుతుంది. ఆ సీడ్స్ జర్మినేషన్ అనేది చాలా వరకు బాగుంటుంది. అది కూడా న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ప్రొడ్యూస్ అయిన సీడ్స్ని మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క వీక్లీ అనాలిసిస్ అనేది జరుగుతుంది. లైక్ ఇప్పుడు మీరు టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు, 2 days ఒకసారి వాటరింగ్ కానీ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు మీరు ఆ క్రాప్ గురించి మీకేమన్నా సందేహం వచ్చినా కానీ జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో తీసి మాకు కానీ పంపించేస్తే దాని గురించి పూర్తి అవగాహన అనేది మేము మీకు ఇచ్చేస్తాం. ఆ ప్లాంట్ ఏ పొజిషన్లో ఉంది, దానికి ఏమేమో పోషకాలు తక్కువైనాయి, దాన్ని ఎట్లా చేస్తే అది మళ్ళీ న్యూట్రియంట్ లెవెల్ ఎట్లా దాన్ని రీగెయిన్ చేసుకోవాలి అని కంప్లీట్ సపోర్ట్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. A16 మోడల్ అని, 5 layer ప్లానింగ్ అని చెప్పేసి, కిచెన్ గార్డెన్స్, బాటిల్ గార్డెన్స్ అని చెప్పేసి, టెర్రస్ గార్డెన్స్ అని చెప్పేసి, కూరగాయలు మీ చేతిలో వచ్చేంత వరకు మేము మీకు సపోర్ట్ చేస్తాం. కంప్లీట్ అసిస్టెన్స్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెల్త్ కాన్షియస్ గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతమంది మనం పార్క్ లో పరిగెత్తడం చూడాల, వాళ్ళ లైఫ్ ఫిట్నెస్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఎంతో మంది కోరుకుంటున్నారు. డైట్ అండ్ హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయడానికి అవసరం లేదు. సో ఇప్పటి వరకు మనం చూసినట్టయితే నేను మీకు ఒక ప్రొడక్ట్ అనేది లాంచ్ చేయడం, ఒక ప్రొడక్ట్ గురించి చెప్పాను. అది అన్ని రకమైన క్రాప్స్ కి మనము యూస్ చేసుకోవచ్చు అండి, ఆ వజ్ర ప్రొడక్ట్ అనేది. సో ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్, కిచెన్ గార్డెన్స్ ఎవరైనా సెటప్ చేసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళొక టెర్రస్ మీద కానీ వాళ్ళొక ఖాళీ స్థలంలో కానీ, సో వాళ్ళకి టెక్నికల్ అసిస్టెన్స్ కానీ కంప్లీట్ సెటప్ వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ వజ్ర ప్రొడక్ట్ గురించి ఎవరైనా ఫార్మర్స్ కానీ కిచెన్ గార్డెన్ చేసేవాళ్ళు, మన టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి ఈ వజ్ర ప్రొడక్ట్ కావాలనుకుంటే, ఒక ట్రై చేయాలనుకుంటే వాళ్ళకి మేము ఫ్రీగా శాంపుల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి, ఫ్రీగా శాంపుల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెలివరీ ఛార్జెస్ ఒకటే పడుతుంది, బ్యాగ్ కంప్లీట్ ఫ్రీ శాంపుల్స్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకో డిస్క్లైమర్ అండి, ఈ ప్రొడక్ట్ పేరు మీద ఈ ప్రొడక్ట్ మేము ఇస్తాము అది ఇది అని చెప్పేసి చాలా వరకు మీకు చాలా మంది ఫేక్ కాల్స్ ఏమైనా చేయడం జరుగుతుంది. సో మీరు ఈ కింద కడపడుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసిన తర్వాత మా టీం కానీ లేకపోతే స్పెషల్లీ నేను కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. మీరు మాతో మాట్లాడి కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీరు ఆ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకొని నేను మీకు పంపిస్తాను. సో ఈ వజ్ర ప్రొడక్ట్ అనేది మనం నిపుణుల పర్యవేక్షణలో చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మన తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉంది. తెలంగాణ రంగారెడ్డిలో మనకి కంప్లీట్ ల్యాబ్ సెటప్ అనేది ఉంది. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన గోడౌన్ కూడా ఇక్కడే ఉంది. సో ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా కానీ, ఏ ప్రోడక్ట్ ప్రిపేర్ చేయాలన్నా కానీ మన నిపుణుల పర్యవేక్షణతో ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతనే మనం మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని మంత్స్ ఆఫ్ పీరియడ్ వరకు, బఫర్ పీరియడ్ వరకు 3 months కానీ 6 months కానీ ఒక్కొక్క ప్రోడక్ట్ కి సంబంధించి మనం బఫర్ పీరియడ్ పెట్టుకున్నాము. ఎందుకంటే కొన్ని మేము టెక్నికల్ గా ఫీల్డ్ లో యూజ్ చేసిన తర్వాత మంచి సక్సెస్ రేట్ వచ్చిన తర్వాతే మేము మార్కెట్ వదలటం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే, ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ మీద అపారమైన ప్రేమ ఉందో, నమ్మకం ఉండి చేసుకుంటున్నారో ప్రకృతి వ్యవసాయం అనేది, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రామిస్ చేస్తాను మీకు మంచి కంటెంట్ ఇస్తాను విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ అండ్ విత్ గ్రేట్ సక్సెస్ స్టోరీస్. థ్యాంక్ యూ సో మచ్.